everyone and welcome back to my channel. Today I have something very special to share with you. Let's get started. మీరు జావా నేర్చుకోవాలని అనుకుంటున్నారా? జావాలో డిఎస్సి చేయాలని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ప్రీవియస్గా మనం చెప్పుకున్నాం అరేస్ అంటే ఏంటి, లూప్స్ ఎలా వర్క్ అవుతాయి ఏంటి అని ప్రీవియస్గా మొత్తం అయితే చెప్పుకున్నాం. ఇప్పుడు వచ్చేసి స్ట్రింగ్ రివర్స్, ఓకేనా? ఇక్కడ డిఎస్ఏ అవును, దీని రివర్స్ ఏంటి? ఏఎస్డి ఇలా ప్రింట్ చేయాలనుకుంటున్నాడు, అవునా? దాన్ని మనం స్ట్రింగ్ అంటాం, గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ మనం స్ట్రింగ్ అంటాము. దాని రివర్స్ని స్ట్రింగ్ రివర్స్ అని అంటాం, ఓకేనా? నేను ఎగ్జాంపుల్గా తీసుకున్న స్ట్రింగ్ ఏంటి అంటే మేడం అని తీసుకున్నాను, ఓకేనా? దాని రివర్స్ ఏంటి? మేడం అనే వస్తుంది దాని రివర్స్ కూడా. చూడొచ్చు, MEADAM మేడం, అవునా? ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ మన స్టెప్ బై స్టెప్ ఇటరేషన్ ఎక్స్ప్లెనేషన్ క్లియర్గా అయితే చెప్పుకున్నాము, అవునా? ఫస్ట్ ఇనిషియల్ వాల్యూస్ వచ్చేసి మన స్ట్రింగ్ అనేది ఒకటి తీసుకుంటాం, ఏంటి అది? మేడం, అవునా? దాన్ని రివర్స్ ఆర్డర్లో ఒక వేరియబుల్ అనేది స్టోర్ చేయాలి, అందుకోసం మనం రివర్స్ అని తీసుకున్నాం. రివర్స్ అనే వేరియబుల్ తీసుకొని దాని ఒక క్యారెక్టర్ తీసేసుకొని ఆ రివర్స్ అనే వేరియబుల్ స్టోర్ చేస్తాం, అవునా? దీని లెంత్ అంతా MADAM 5, దీని లెంత్ కాబట్టి 5. సో స్ట్రింగ్ లెంత్, అవునా? STR వేరియబుల్ డాట్ లెంత్ అని యూస్ చేసి మన స్ట్రింగ్ అరే యొక్క లెంత్ కనుక్కోవచ్చు అని చెప్పాము. అరేస్లో ఏంటి, ఈ బ్రాకెట్స్ అనేవి ఉండవు, అవునా? స్ట్రింగ్స్లో ఉంటాయి. దానికి దేనికి డిఫరెన్స్ అదే, అవునా? చూసుకుంటే -1, ఎందుకు -1? స్టార్టింగ్ ఫ్రమ్ జీరో ఇండెక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి -1 అని తీసుకుందాం, అవునా? చూసుకుంటే 4 అంటే 4 నుంచే కదా, అది 4 దాకా ఉంది. 0 1 2 3 4 కదా ఇండెక్స్. అంటే లూప్ స్టార్ట్స్ ఫ్రమ్ 4. రివర్స్ కదా మనం కావాలనుకుంటుంది ది రివర్స్ ఆఫ్ ది స్ట్రింగ్ కాబట్టి మనం ఫస్ట్ 4 కాడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఓకేనా? 4 కాడి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ 3, నెక్స్ట్ 2, నెక్స్ట్ 1, నెక్స్ట్ 0, అవునా? ఇప్పుడు చూసుకుంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చూసుకున్నాం. ఫస్ట్ ఇటరేషన్ టేబుల్ వచ్చేసి ఇది ఇటరేషన్ టేబుల్. ఫస్ట్ ఏం తీసుకున్నాం, ఇటరేషన్ 1లో ఏం జరుగుతుంది, అవునా? అయ్యాలి ఏమవుతుంది? STR ఎట్ అంటే ఏం లేదు, క్యారెక్టర్ కోసం మనం క్యారెట్ అని యూస్ చేస్తాం, ఓకేనా? క్యార్ అంటే సింగిల్ క్యారెక్టర్, ఎట్ అంటే ఏ పొజిషన్ దగ్గర ఉంది అని దీని అర్థం అన్నమాట, అవునా? స్ట్రింగ్ రివర్స్ ఆఫ్టర్ యాడింగ్ అంటే రివర్స్ అయిన స్ట్రింగ్ని ఎండ్లో యాడ్ చేస్తాం కదా, అది అయిన తర్వాత ఏంటిది అని, అవునా? ఫస్ట్ ఇటరేషన్ చూసుకుందాం. దీనికన్నా ముందు ఫస్ట్ మనం కోడ్ అయితే చూసుకుందాం. ఇందాక తీసుకుందాం కదా మనం స్ట్రింగ్, దాని మీద ఒక ప్రాక్టికల్గా చూద్దాం ఫస్ట్, తర్వాత ఇది చూద్దాం. ఫస్ట్ స్ట్రింగ్ అనేది తీసుకుందాం, ఏమని? మేడం అనే స్ట్రింగ్ అనేది తీసుకుందాం, అవునా? నెక్స్ట్ ఆ స్ట్రింగ్ మళ్ళీ లాస్ట్ క్యారెక్టర్ నుంచి అంటే రివర్స్ ఆఫ్ ది స్ట్రింగ్ అనే ఒక వేరియబుల్ తీసుకొని అక్కడైతే స్టోర్ చేస్తాం, రివర్స్ ఆఫ్ ది స్ట్రింగ్ అనేది, ఓకేనా? నెక్స్ట్ ఇటరేషన్ చూసుకుంటే లూప్లో ఏం రాసామంటే స్ట్రింగ్ లెంత్ అనేది తీసుకుందాం, అవునా? స్ట్రింగ్ లెంత్ అనేది -1 చేసాం అంటే 5 - 1, అప్పుడు ఇండెక్స్ పొజిషన్ 0 అనేది స్టార్ట్ అవుతాయి, అవునా? నెక్స్ట్ 0 = కానీ 0కి తక్కువగానే వస్తే ఇటరేషన్ కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది. మనం ఫర్ లూప్లో ఆల్రెడీ చెప్పుకుందాం, దీని గురించి చూడకపోతే వీళ్ళు చూడండి అది కూడా, ఓకే? నెక్స్ట్ ఇది I అనేది డిక్రిమెంట్ అవుతుంది, ఓకేనా? I అనేది 4 నుంచి డిక్రిమెంట్ అవ్వాలి అంటే లాస్ట్ క్యారెక్టర్ 0 1 2 3 4, అవునా? మన రివర్స్ కాబట్టి ప్రింట్ చేస్తుంది 4 3 2 1 0 అలా డిక్రిమెంట్ అవుతూ రావాలి, అవునా? నెక్స్ట్ రివర్స్ వేరియబుల్ ఏం చోటు చేస్తాం అంటే రివర్స్ ప్లస్, అవునా, స్ట్రింగ్ క్యారెక్టర్, ఓకే? స్ట్రింగ్ క్యారెక్టర్ అంటే స్ట్రింగ్ క్యారెక్టర్ అంటే ఏ పొజిషన్ అదే క్యారెక్టర్ అనేది రిసీవ్ అవుతుంది అని క్యారెక్టర్ అనేది చెప్తుంది, అవునా? దీన్ని రన్ చేసి అయితే చూద్దాము, ఓకే? దీన్ని రన్ చేసి చూద్దాం. నెక్స్ట్ ప్రాక్టికల్ అయితే క్లారిటీగా అయితే చూద్దాం, అవునా? రన్ చేసి చూద్దాం.
చూసుకోండి ఇక్కడ రివర్స్ మేడం అని ప్రింట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను స్ట్రింగ్ అనేది నేను డిఎస్ఏ అని ఇస్తున్నాను, అవునా? దీని స్ట్రింగ్ రివర్స్ ఏమొస్తుంది చూసుకుంటే ఏఎస్డి, చూసుకుంటే ఇక్కడ ఏఎస్డి. ఓకే, ఇలా అనమాట స్ట్రింగ్ రివర్స్. కాకపోతే మరి మీరు మళ్ళీ ఒకసారి ఇక్కడ మళ్ళీ వేరే ఒకటి తీసుకున్నాక ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏఐ డిఎస్ అని తీసుకున్నా, ఇక్కడ స్ట్రింగ్ రివర్స్ ఏమొస్తుంది ఎస్డిఐ అని వస్తుంది. ఇదన్నమాట. దీని క్లారిటీగా అయితే చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే క్లారిటీగా ఏం జరిగింది ఇందా కోడ్లో అనేసి ఇక్కడ క్లారిటీగా అయితే చూద్దాము. చూడండి ఇక్కడ చూసుకోండి, ఇనిషియల్గా మనం ఏం తీసుకుందాం, స్ట్రింగ్ అనేది మేడం అనే స్ట్రింగ్ అని తీసుకుందాం. ఓకే, దాన్ని రివర్స్ చేసి ఒక వేరియబుల్ అయితే స్టోర్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మనం టెంపరీ వేరియబుల్ రివర్స్ అనే వేరియబుల్ తీసుకొని ముందుగా ఎంటీగానే తీసుకుందాం. స్టోర్ చేయాలి కాబట్టి ఎంటీగానే తీసుకుందాం. ఇప్పుడు దీని లెంత్ అంతా 5 కాబట్టి లెంత్ 5. ఓకే, ఇప్పుడు లెంత్ స్ట్రింగ్ లెంత్ -1. ఆల్రెడీ స్ట్రింగ్ లెంత్ ఫంక్షన్ గురించి చెప్పుకున్నాం మ్యారేజ్లో. అంటే డాట్ లెంత్ అంటే వేరియబుల్ డాట్ లెంత్ అని తీసుకున్నప్పుడు మనం అరేలో ఉన్న ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయని ఫౌండ్ అవుట్ చేయడానికి అదే స్ట్రింగ్ ఎలా అంటే ఇలా వేరియబుల్ డాట్ లెంత్ అని తీసుకొని ఇక్కడ నార్మల్ బ్రాకెట్స్ అనేవి ఖచ్చితంగా రిప్రజెంట్ చేయాలి. అప్పుడే మనకి స్ట్రింగ్ యొక్క లెంత్ అనేది ఫైండ్ అవుతుంది. -1 ఎందుకు తీసుకున్నాము, ఇండెక్స్ వర్షన్ స్టార్టింగ్ ఫ్రమ్ జీరో ఎండింగ్ ఫ్రమ్ n-1 కాబట్టి మనం స్టార్టింగ్ అంటే లెంత్ -1 n-1 ఎండ్ ఫ్రమ్ కాబట్టి అది ఎందుకు 4 కాడి నుంచి ఎందుకు స్టార్ట్ చేయాలి అంటే మనకి ఏం కావాలి, స్ట్రింగ్ రివర్స్ కావాలి. అంటే ఇలా MADAM ఇలా అయితే వస్తుంది. మనకి స్ట్రింగ్ రివర్స్ కావాలి కాబట్టి ఫస్ట్ 4 నెక్స్ట్ 3 నెక్స్ట్ 2 నెక్స్ట్ 1 అలా రివర్స్ కావాలి కాబట్టి మనం లాస్ట్ నుంచి రావాలి. అందుకు 4 తీసుకున్నాం స్ట్రింగ్ లెంత్ అనేది. ఓకే, ఇప్పుడు నువ్వు స్టార్ట్స్ ఫ్రమ్ 4. ఎందుకని 4 తీసుకుందాం, ఎందుకంటే లాస్ట్ నుంచి క్యారెక్టర్ కావాలి కాబట్టి అలా ఇక్కడ నీట్గా అయితే చెప్పుకున్నాము. ఓకే, ఇక్కడ చూడండి క్లారిటీగా అయితే ఫస్ట్ ఇటరేషన్లో ఏం జరిగింది, అవునా? ఫస్ట్ ఐ వాల్యూ అనేది 4. ఎందుకు 4 లాస్ట్ నుంచి రావాలి కాబట్టి 4 ఐ వాల్యూ అనేది. ఓకే, ఐ వాల్యూ ఇక్కడ స్ట్రింగ్ డాట్ క్యార్ ఎట్, ఇది క్యార్ ఎట్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఎక్కడ ఏ పొజిషన్లో క్యారెక్టర్ ఉంది అని రిప్రజెంట్ చేస్తుంది ఈ ఫంక్షన్ అనేది, అవునా? అంటే ఇక్కడ ఐ అనేది ఇండెక్స్ పొజిషన్స్ కాబట్టి ఇక్కడ క్యారెట్ అనేది క్యారెక్టర్ ఎక్కడ ఉంది ఎలా గివ్స్ అంటే క్యారెట్ అక్కడ ఉన్న క్యారెక్టర్ని తీసుకోవడానికి కోసం మనం క్యారెట్ అనే ఫంక్షన్ని యూస్ చేస్తాం. ఓకే, దాని గురించి అయితే క్లియర్. నెక్స్ట్ రివర్స్ ఆఫ్ యాడింగ్ అని రివర్స్ యాడింగ్ తర్వాత రివర్స్ స్ట్రింగ్ అనేది ఇలా చూస్తాం. ఓకే, స్టార్టింగ్ ఫ్రమ్ 0 ఐ వాల్యూ అనేది 4. ఐ వాల్యూ 4లో ఏముంది, మనకి ఐ వాల్యూ ఇండెక్స్ 4లో ఏముంది, ఫస్ట్ ఎమ్ అనే ఉంది కాబట్టి క్యారెట్ ఎమ్ వచ్చి స్టోర్ అయింది ఇక్కడ. నెక్స్ట్ ఇటరేషన్ 2లో ఐ వాల్యూ అనేది డిక్రిమెంట్ అవ్వాలి. అంటే 4 3 2 1 అలా రావాలి, డిక్రిమెంట్ అవుతూ రావాలి. కాబట్టి థర్డ్ ఇండెక్స్ పొజిషన్ దగ్గర ఏముంది, ఇక్కడ ఏ ఉంది కాబట్టి ఏ. ఇప్పుడు ప్రీవియస్ రివర్స్ స్ట్రింగ్కి ఏ అనేది అవుతుంది కాబట్టి ఇప్పుడు ఎంఏ. నెక్స్ట్ ఇటరేషన్ 3 నెక్స్ట్ ఐ వాల్యూ అనేది మళ్ళీ డిక్రిమెంట్ అవుతుంది, ఐ 2కి వస్తుంది. 2 ఇండెక్స్ పొజిషన్ దగ్గర ఏముంది, డి అనేది డిక్యారెక్ట్ ఉంది కాబట్టి అది మళ్ళీ ప్రీవియస్ ఉన్న రివర్స్ స్ట్రింగ్కి డి అనేది యాడ్ అవుతుంది. ఇప్పుడు అప్డేట్ అవుతుంది ఎంఏడి, ఇప్పుడు రివర్స్ స్ట్రింగ్. నెక్స్ట్ ఇటరేషన్ 4లో ఏం జరుగుతుంది, 2 కాస్త 1 అవుతుంది, డిక్రిమెంట్ అవుతుంది. ఇప్పుడు 1 ఇండెక్స్ పొజిషన్లో ఏముంది, ఏ అనేది ఉంది, ఏ అనే క్యారెక్టర్ ఉంది, ఏ అవుతుంది. ప్రీవియస్ స్ట్రింగ్ ఎంఏడికి ఏ అనేది యాడ్ అవుతుంది, ఇప్పుడు ఎంఏడి ఏ అవుతుంది. నెక్స్ట్ ఇటరేషన్ 5లో ఏముంది, ఇటరేషన్ 5లో 1 అనేది డిక్రిమెంట్ అయ్యి 0కి వస్తుంది. నెక్స్ట్ ఆ జీరో ఇండెక్స్ పొజిషన్లో ఏం క్యారెక్టర్ ఉంది, ఎం క్యారెక్టర్ ఉంది కాబట్టి అది ప్రీవియస్ రివర్స్ అయిన స్ట్రింగ్కి ఎం అనేది అడుగుతుంది. నెక్స్ట్ ఫైనల్గా ఎంఏడిఏఎం మేడం అనే ప్రింట్ అవుతుంది. ఇంకా క్లారిటీగా అయితే ఇటరేషన్ గురించి అయితే చెప్పుకుందాం. ఇక్కడ చూస్తుంది ఫస్ట్ ఇటరేషన్ స్టార్ట్ ఫ్రమ్
4 ఎందుకు లాస్ట్ నుంచి రావాలి కాబట్టి ఐ వాల్యూ అనేది 4 అని తీసుకున్నాము. ఓకే, క్యారెట్ ఎట్ ఫోర్త్ పొజిషన్ నెక్స్ట్ ఫోర్త్ ఏముంది ఎం అనే క్యారెక్ట్ ఉంది. ప్రీవియస్ స్టోర్ చేయడానికి మనం ఇవి రివర్స్ అనే టెంపరీ వేరియబుల్ తీసుకున్నాం. దాన్ని ఇనిషియల్గా ఏమి లేకుండా అనేది తీసుకున్నాం. దానికి మనం ఎం అనేది యాడ్ చేస్తాము. ఎందుకు యాడ్ చేస్తాం అంటే రివర్స్ ఆఫ్ ది స్ట్రింగ్ టెంపరీ వేరియబుల్ దాన్ని ప్రింట్ చేయాలి కాబట్టి మనం రివర్స్ అనే వేరియబుల్ తీసుకొని దాన్ని రివర్స్ నుంచి అంటే ఒరిజినల్ స్ట్రింగ్లో ఉన్న రివర్స్ క్యారెక్టర్స్ అని ఒక్కోటి తీసుకొచ్చి రివర్స్ ఆఫ్ ది స్ట్రింగ్లో వేరియబుల్ అయితే స్టోర్ చేస్తాము. అవునా, ఇప్పుడు రివర్స్ ఆఫ్ స్ట్రింగ్ ఎం నెక్స్ట్ ఇటరేషన్ 2 తీసుకుంటే ఐ అనేది రిక్రిమెంట్ అయ్యి 3 అనేది వస్తుంది. నెక్స్ట్ ఆ 3 క్యారెక్టర్ ఇన్ఎక్స్ప్రెషన్ 3 దగ్గర ఉంది ఏ ఉంది. ప్రీవియస్ రివర్స్ స్ట్రింగ్కి ఎం ఉంది కదా ప్రీవియస్, ఇప్పుడు ఏ అనేది అవుతుంది. ఫైనల్గా రివర్స్ ఆఫ్ ది స్ట్రింగ్ ఎంఏ నెక్స్ట్ ఇటరేషన్ 3 అనేది రిక్రిమెంట్ అయ్యి 2 అనేది వస్తుంది. ఇండెక్స్ 2 దగ్గర డి అనేది ఉంది. ప్రీవియస్ రివర్స్ స్ట్రింగ్కి డి అనేది యాడ్ అవుతుంది. ఆ రివర్స్ ఆఫ్ ది స్ట్రింగ్ అప్డేట్ అవుతుంది. నెక్స్ట్ ఇటరేషన్ 4లో ఐ అనేది మళ్ళీ డిక్రిమెంట్ అవుతుంది. ఐ 2 నుంచి 1 వస్తుంది. ఓకే, ఇండెక్స్ 1 కాడ ఏ అనేది ఉంది. ప్రీవియస్ ఉన్న స్ట్రింగ్కి మనం ఏ అనేది యాడ్ అవుతుంది. నెక్స్ట్ రివర్స్ ఆఫ్ ది స్ట్రింగ్ అనేది అప్డేట్ అవుతుంది. నెక్స్ట్ ఇటరేషన్ 5లో చూసుకుంటే 1 కాస్త డిక్రిమెంట్ అయ్యి 0 వస్తుంది. అంటే 0 అయితే ఇండెక్స్ పొజిషన్ దగ్గర ఏముంది ఎం అనే కనెక్ట్ ఉంది. అంటే ప్రీవియస్గా స్టోర్ అయిన రివర్స్ ఆఫ్ ది స్ట్రింగ్కి ఇప్పుడు ఎం అనేది యాడ్ అవుతుంది. ఫైనల్గా రివర్స్ ఆఫ్ ది స్ట్రింగ్ ఎంఏడిఏ లూప్ ఎంతవరకు చెక్ చేస్తుంది అంటే ఐ బికమ్స్ -1 కానీ 0 కానీ వచ్చినంత వరకు లూప్ అనేది రన్ అవుతుంది. అలా కాక -1 0 వస్తే ఫాల్స్ అయితే లూప్ అంతట్లో నుంచి స్టాప్ అవుతుంది. ఫైనల్గా అవుట్పుట్ అనేది మేడం అనేది వస్తుంది. ఇట్లయితే క్లారిటీగా తీసుకుందాం. నెక్స్ట్ ప్యారెంట్ గురించి చూడండి జాగ్రత్తగా. ఇంటర్వ్యూలో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే ఇచ్చిన స్ట్రింగ్ దాన్ని రివర్స్ చేసినప్పుడు అది ప్యారెంట్ రోమా కాదా అని చెక్ చేయమంటారు. వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ఇంటర్వ్యూలో ఇచ్చిన స్ట్రింగ్ అనేది రివర్స్ అయినప్పుడు అది ప్యారెంట్ రోమా కాదా అని అడుగుతారు క్వశ్చన్. అప్పుడు మీరు ఏం చెప్తారు, ఎలా రాస్తారు కోడ్ అంటే ఇదన్నమాట. దాన్ని మనం ఇక్కడ దాకా అయితే రివర్స్ స్ట్రింగ్ అని చూసుకుందాం. అది ప్యారెంట్ రోమా కాదా అని ఎలా చెక్ చేస్తాం? హైగైస్ ప్రీవియస్గా మనం చెప్పుకుందాం. అరే ఎలా అంటామంటే స్ట్రింగ్ ఈక్వల్స్ టు రివర్స్ అయినప్పుడు, అంటే ఇచ్చిన రివర్స్ స్ట్రింగ్ 2 ఈక్వల్ అయితేనే ప్యారెంట్ రోమ్ వస్తుంది. అవునా, ప్యారెంట్ రోమ్ గురించి అయితే చూద్దాం. మొదలు చూడండి. ప్యారెంట్ రోమ్ అంటే 2 అంటే ముందు నుంచి చదివినా వెనక నుంచి చదివినా ఒకేలాగా ఉండాలి. ఓకేనా, బార్డ్ అనేది ఒకేలాగా ఉండాలి. చూస్తున్నాం అంటే ఇక్కడ ఒరిజినల్ స్ట్రింగ్ అంటే రివర్స్ అయిన స్ట్రింగ్ 2 ఈక్వల్ అయితే అది ప్యారెంట్ రోమ్. అవునా, రివర్స్ స్ట్రింగ్ ఒరిజినల్ స్ట్రింగ్ ఈక్వల్ అయితేనే ప్యారెంట్ రోమ్ అంటాం. అది కాకపోతే నాట్ ప్యారెంట్ రోమ్ అని అంటాం. అవునా, అప్పుడు మన ఇఫ్ కండిషన్ స్ట్రింగ్ ఈక్వల్స్ టు ఓకేనా రివర్స్ ఇలా రాస్తాం అన్నమాట. దీన్ని రన్ చేస్తుందాం. మనం ఒరిజినల్ స్ట్రింగ్ వచ్చేసి ఏఏడిఎస్ అని తీసుకుందాం. ఓకేనా, దాని రివర్స్ ఏమొస్తుంది STAI. ఇది ప్యారెంట్ రోమా. ముందు నుంచి చదివినా వెనక నుంచి చదివినా ఒకేలాగా ఉండాలి ప్యారెంట్ రోమ్ అంటే. కాదు కాబట్టి ఇక్కడ ఏం ప్రింట్ అయింది, ఇక్కడ చూసుకుంటే నాట్ ప్యారెంట్ రోమ్ అని ప్రింట్ అయింది. ఓకేనా, మనం ఫస్ట్లో ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా మేడం అనేసి, అది చూద్దాం. MADAM మేడం అని తీసుకొని రన్ చేద్దాం ప్రోగ్రామ్ని. చూసుకోండి, దీన్ని వెనక నుంచి చదివినా ముందు నుంచి చదివినా మేడమే అనే వస్తుంది వాటనే. చూసుకుంటే ఇది ప్యారెంట్ రోమ్ అని ప్రింట్ అవ్వాలి. ఇక్కడ చూసుకోండి, ఇది ప్యారెంట్ రోమ్. ప్యారెంట్ రోమ్. దీని గురించి చూద్దాం. ప్యారెంట్ రోమ్ అంటే ఏంటి, దాని గురించి అయితే స్టెప్ బై స్టెప్ చూసుకుందాం. చూడండి జాగ్రత్తగా. చూసుకుంటే వాట్ ఈజ్ ప్యారెంట్ రోమ్ అంటే సింపుల్గా చెప్పుకుందాం. వాట్ ఈస్ ప్యారెంట్ రోమ్? ప్యారెంట్ రోమ్ మీన్స్ వాట్ ఆర్ ఏ నెంబర్ దట్ రీడ్స్ సేమ్ ఫ్రమ్ బ్యాక్వర్డ్ టు ఫార్వర్డ్. అంటే ముందు నుంచి చదివినా వెనక నుంచి చదివినా అది వర్డ్ అనేది సేమ్గా పలకాలి, అంటే సేమ్గా అర్థం రావాలి. చూసుకుంటే MADAM ఎగ్జాంపుల్ చూసుకుంటే MADAM, దాన్ని తిరగతి రాసిన MADAM మేడం అనే వస్తుంది. నెక్స్ట్ రేస్ కార్,
దీని తర్వాత పాయింట్ని ఆర్ఏసి రేస్, ఆర్ఏసిఈ రేస్, సిఏఆర్ కార్, రేస్ కార్ అనే వస్తుంది. నెక్స్ట్ ఇది చూసుకోండి, హలో అని రాస్తే OLLEH, ఇది రివర్స్ ప్యాలెండ్రోమ్ కాదు కాబట్టి ఇంటూ. ఫర్ ఎగ్జాంపుల్ బి ఇజ్ ఇట్ క్యాలెండర్, ఎందుకంటే బి అంటే ఎప్పుడైనా చూసుకోండి ఫస్ట్ క్యారెక్టర్ లాస్ట్ క్యారెక్టర్. అంటే ఇక్కడ చూసుకోండి మేడం అని రాస్తున్నాను, మేడం. ఎప్పుడైనా మీరు ఫస్ట్ క్యారెక్టర్ లాస్ట్ క్యారెక్టర్ రెండు ఈక్వల్ అవుతాయి. నెక్స్ట్ ఆ తర్వాతది దానికన్నా లాస్ట్ క్యారెక్టర్ కన్నా ముందుది, ఆ రెండు ఈక్వల్ అవ్వాలి. ఇది డిఫరెంట్గా ఉన్నా పర్వాలేదు ఆడ్ నెంబర్స్ వచ్చినప్పుడు, అవునా? అంటే ఫస్ట్ క్యారెక్టర్ లాస్ట్ క్యారెక్టర్ రెండు ఈక్వల్ అయితే ప్యాలెండ్రోమ్. నెక్స్ట్ దాని ముందు రెండు కూడా ఈక్వల్ అయితేనే నెక్స్ట్ అది ప్యాలెండ్రోమ్ అవుతుంది. ఒకవేళ ఆడ్ నెంబర్ ఉంటే ఇది డిఫరెంట్గా ఉన్నా ఏం కాదు. ఒకవేళ మళ్ళీ ఈవెన్ నెంబర్ ఉందనుకో, అంటే ఈ లెంత్ అనేది ఇది 5 కాబట్టి ఆడ్ అనేది అవుట్ వచ్చి డి అనేది మిగిలిపోయింది. ఇది కానీ ఆడ్ లేకుండా ఉంటే ఇక్కడ ఇంకోటి వచ్చి ఈ రెండు అనేది ఈక్వల్ అయితే అది ప్యాలెండ్రోమ్ నెంబర్. ఒకవేళ ఫస్ట్ క్యారెక్టర్ లాస్ట్ క్యారెక్టర్ రెండు ఈక్వల్ కాకపోయినా ప్యాలెండ్రోమ్ కాదు అది. తర్వాత దాని ఫస్ట్ క్యారెక్టర్ సెకండ్ క్యారెక్టర్ అండ్ లాస్ట్ క్యారెక్టర్ కన్నా ముందున్న క్యారెక్టర్ అది రెండు ఈక్వల్ కాకపోయినా అది ప్యాలెండ్రోమ్ నెంబర్ కాదు. ఓకేనా? ఇంకా క్లారిటీకి అయితే కోడ్ రాసి చూద్దాము, ప్రాక్టికల్ చూద్దాం. చూడండి జాగ్రత్తగా. ప్రాక్టికల్గా ఈ కోడ్ అయితే చూసుకుంటే మనం స్ట్రింగ్ అనేది మేడం అని తీసుకున్నాం, అవునా? నెక్స్ట్ రివర్స్ అనే దాంట్లో ఏంటి అని తీసుకున్నాం. దీని ఎక్స్ప్లెనేషన్ ఆల్రెడీ ముందు చెప్పుకున్నాం, చూడండి. నెక్స్ట్ బూలియన్ డేటా టైప్ తీసుకొని ఈజ్ ప్యాలెండ్రోమ్ ఆర్ నాట్ అని చెక్ చేయబోతున్నాం. ప్యాలెండ్రోమ్ నాట్ అని చెక్ చేయబోతున్నా. దాన్ని ఇనిషియల్గా నేను ఫాల్స్ అని తీసుకున్నాను. అజెప్షన్ అయితే ఉండాలి, ఫాల్స్ అని తీసుకున్నాను. ఈ లూప్ గురించి అయితే ఆల్రెడీ ముందు అయితే చెప్పేశాను. నెక్స్ట్ అంటే ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ రివర్స్ వేరియబుల్ స్టోర్ అయిన రివర్స్ స్ట్రింగ్, ఓకే, ఒరిజినల్ రెండు ఈక్వల్స్ అయినప్పుడు ప్యాలెండ్రోమ్ అనేసి ట్రూ అవుతుంది. లేకపోతే ఈ రెండు ఈక్వల్స్ కానప్పుడు ఆటోమేటిక్గా ఏముంటుంది, ప్యాలెండ్రోమ్ దాంట్లో ఫాల్స్ అనేది ఉంటుంది. అప్పుడు మనకేముంది, ఫస్ట్ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ అనేది స్ట్రింగ్ అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ రివర్స్ ఆఫ్ ది స్ట్రింగ్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఈజ్ ప్యాలెండ్రోమ్ ఆర్ నాట్ అని ఇది ప్రింట్ అవుతుంది. చూసుకుంటే ఇక్కడ క్లారిటీగా చూసుకుంటే మనం ఇనిషియల్గా స్ట్రింగ్ అనే దాంట్లో మేడం అని తీసుకుందాం. రివర్స్ ఆఫ్ ది స్ట్రింగ్లో ఇనిషియల్గా అయితే ఏం తీసుకోలేదు. మన లూప్ అంతా రన్ అయ్యి మన రివర్స్ ఆఫ్ ది స్ట్రింగ్లో డైరెక్ట్గా మనకి మేడం స్ట్రింగ్ రివర్స్ అనేది స్టోర్ అయిపోతుంది. నెక్స్ట్ ఇనిషియల్గా మనం అనేది ప్యాలెండ్రోమ్ అనేది ఫాల్స్ అని అజ్యూమ్ అయితే చేసుకున్నాం ఫస్ట్. దాని తర్వాత ముందు అయితే అజ్యూమ్ చేసుకున్నాం. నెక్స్ట్ అది ఒరిజినల్ స్ట్రింగ్ రివర్స్ స్ట్రింగ్ ఈక్వల్ అయితే, అంతే కదా, ఒరిజినల్ స్ట్రింగ్ రివర్స్ స్ట్రింగ్ ఈక్వల్ అయితే మనం ప్యాలెండ్రోమ్ అనేది ట్రూ అని ఇస్తాం. లేకపోతే మనం ఫాల్స్ అని అజ్యూమ్ చేసుకున్నాం కదా, అదే నిజమవుతుంది. అదే చూసుకుంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని రన్ చేసి అయితే చూద్దాము. చూసుకుంటే ఇక్కడ రన్ చేసి చూస్తే ఒరిజినల్ స్ట్రింగ్ వచ్చేసి మేడం, నెక్స్ట్ రివర్స్ స్ట్రింగ్ కూడా అది మేడమే అవుతుంది. ఈజ్ ప్యాలెండ్రోమ్ ఆర్ అంటే ట్రూ, అంటే ఈ రెండు ఈక్వలే కదా, చూసుకోండి రెండు ఈక్వల్ కాబట్టి ట్రూ అనేది వచ్చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం తీసుకుంటున్నాను అంటే కార్ అని తీసుకుంటున్నాను స్ట్రింగ్. చూసుకోండి ఇక్కడ ఆ రెండు ఫాల్స్ కాబట్టి, అంటే ఒరిజినల్ స్ట్రింగ్ రివర్స్ స్ట్రింగ్ దీని రివర్స్ ఏమొస్తుంది, RAC అని వస్తుంది, అవునా? ఆ రెండు ఫాల్స్ కాబట్టి మనం అజ్యూమ్ చేసుకున్నాం. మనం ఆల్రెడీ ఈజ్ ప్యాలెండ్రోమ్ దాంట్లో మన ఫాల్స్ అనేది అజ్యూమ్ చేసుకున్నాం. ఈ స్టేట్మెంట్ అనేది ట్రూ అయినప్పుడే మనం ప్యాలెండ్రోమ్ అనేది ట్రూ అనేది వస్తుంది. ఫాల్స్ అయినప్పుడు మనం ఆల్రెడీ అజ్యూమ్ చేసుకున్నాం కాబట్టి ఇది ఏది ట్రూ అవుతుంది, ఫాల్స్ అనేది ట్రూ అవుతుంది. చూసుకోండి ఇక్కడ కార్ దీని రివర్స్ అండి RAC, రెండు ఈక్వలా కాదు కాబట్టి ఫాల్స్ అనేది ఇచ్చింది. ఇంకా ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇక్కడ హలో అని తీసుకుందాం. హలో అని తీసుకొని అవుట్పుట్ చూస్తే ఇది ప్యాలెండ్రోమ్ అంటే కాదు, ఎందుకంటే ముందు ఫస్ట్ క్యారెక్టర్ లాస్ట్ క్యారెక్టర్ ఈక్వల్ కాదు కాబట్టి ఇది ప్యాలెండ్రోమ్ కాదు. చూసుకోండి ఇక్కడ ఫాల్స్. నెక్స్ట్ ఇంకోటి చూసుకుందాం, ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఇక్కడ నేను ఏమిస్తాను అంటే రేస్ కార్ అనేది ఇస్తున్నాను. దీని గురించి చూసుకుంటే ఫస్ట్ క్యారెక్టర్ లాస్ట్ క్యారెక్టర్స్ ఈక్వల్. చూసుకోండి ఫస్ట్ R ఉంది అండ్ లాస్ట్ R ఉంది.
నెక్స్ట్ దాని ముందు సెకండ్ది ఏ ఉంది, లాస్ట్ నుంచి సెకండ్ది ఏ ఉంది. నెక్స్ట్ ఫస్ట్ నుంచి థర్డ్ది సి ఉంది, నెక్స్ట్ లాస్ట్ నుంచి థర్డ్ది సి అనే ఉంది. కాబట్టి ఇది ప్యాలిండ్రోమ్. అంటే రివర్స్ చేసినా కూడా ఇది రేస్ కార్ అనేది వస్తువే. ఓకేనా? అప్పుడు ఒరిజినల్ స్ట్రింగు రివర్స్ రెండు ఈక్వల్ కాబట్టి ట్రూ అనేది ప్యాలిండ్రోమ్ ట్రూ అనేది ఇస్తుంది. చూసుకోండి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ రేస్ కార్, దాని రివర్స్ కూడా రేస్ కార్ అనేది వస్తుంది. ప్యాలిండ్రోమ్ అంటే ట్రూ. ఎందుకు? రెండు ఈక్వల్ కాబట్టి. అంటే ఫస్ట్ క్యారెక్టర్ లాస్ట్ క్యారెక్టర్ ఈక్వల్ కాబట్టి దాన్ని ఆటోమేటికలీ చెక్ చేసుకుంటూ వచ్చి దాన్ని ట్రూ అనేది చేసింది. అవునా? మనం ఈరోజు చెప్పిన టాపిక్ వచ్చేసి స్ట్రింగ్ రివర్స్ వచ్చేసి దాని యొక్క ప్యాలిండ్రోమ్. ఇంటర్వ్యూ క్వశ్చన్లో చాలా ఇంపార్టెంట్. ప్యాలిండ్రోమ్ గురించి అడుగుతారు. అంటే స్ట్రింగ్ ఇచ్చి ఇది ప్యాలిండ్రోమ్గా చెక్ చేయమంటారు. అప్పుడు మీరు ఖచ్చితంగా అయితే ఈ కోడ్ని గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా మీరైతే చెప్పగలిగే విధంగా అయితే ఉందండి. అవునా? స్ట్రింగ్ రివర్స్ చూసుకుందాము. ప్యాలిండ్రోమ్ గురించి అయితే పర్ఫెక్ట్గా అయితే చెప్పుకున్నాం. ఇలాగే నెంబర్స్ కూడా యూజ్ చేసి మీరైతే ప్రాబ్లమ్స్ అనేవి రన్ చేయండి. ఖచ్చితంగా నేర్చుకోండి అందరూ. ఓకే దెన్. మీకు ఈ వీడియో హెల్ప్ అయితే నన్ను ఎవరికి కావాల్సింది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ. అదేవిధంగా కమెంట్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.